మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని భవానీనగర్ చెందిన భట్టు బాలాజీకి మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి అభిమానం. ఆయన సినిమాని ఫస్ట్ షో చూసేవారు. స్టేట్ రౌడీ సినిమా అప్పుడు టికెట్ల కోసం క్యూలో నిలబడితే తోపులాట జరిగి ఎడమ కన్ను పోయింది. హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే మానుకోట పట్టణం నుంచి సొంత ఖర్చులతో 150 మందిని తీసుకెళ్లి రక్తదానం చేయించాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం 3 ఎకరాల భూమిని అమ్మి ఖర్చు చేశానన్నాడు బాలాజీ. తండ్రి ఆస్తి, సంపాదించిన డబ్బును అంతా బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఫ్యాన్స్ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చయిపోయాయని తెలిపారు. బతుకు తెరువు కోసం తన పిల్లలు ఇతరుల ఇళ్లలో పనిచేస్తుండగా భార్య పూలు విక్రయిస్తోందన్నారు. చిరంజీవిని కలిసి కష్టాలు విన్నవించాలని వెళ్తే అనుమతి కూడా ఇవ్వడం లేదని కన్నీరు పెట్టుకున్నాడు. నేను చాలా బాధలో ఉన్నా అన్న, నాకు ఆదుకోరు అన్న. నేను చిరంజీవి అభిమాని అన్న. స్టేట్ రౌడీ సినిమా వచ్చినప్పుడు నాకు కన్ను పోయిందన్న. పోగొట్టుకుని సరే పోదాని పని అభిమానిగా ఉండి అట్టనే ఉన్నా అన్న. దాని తర్వాత బెడ్ బ్యాంక్ పెట్టిన. బెడ్ బ్యాంక్ ఇచ్చి 7-8 సార్లు రక్తం తీసుకున్నాడు అన్న. అక్కడి నుంచి బెడ్ బ్యాంక్ పంజాగుడ్డలో తీసి జుబ్లీస్ పెట్టినన్న. జుబ్లీస్ లో తిరిగి పరిచయాలైనా అన్న. కార్లో వచ్చుడు పోవుడు, ట్రిప్ 10,000 15,000 అక్కడ కిరాయి రూమ్ తీసుకోవాలంటే వెళ్ళే పొజిషన్ లేదు. రాకపోతే రాలేదంటారు, వచ్చేటప్పుడు ఎందుకు వచ్చినామంటారు. అన్ని చేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఇక్లారం కోటలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని అంటే నేను పైసలు లేని నీకు ఎట్లా ఇస్తారు, తిరిగి ఇస్తారనంటే ఉన్న భూమి మా తాత ముత్తాత భూమి అమ్ముకున్నా. చాలా ఘోరం పరిస్థితి. ఇల్లు కట్టుకోలేకపోయినా. నా 3 ఆడపిల్లలు నాకు వెళ్ళికి వచ్చారు. నేను ఏం చేయాలి, నేను ఎట్లా బతకాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు కన్ను పోయింది, భూమి పోయింది, ఇల్లు లేదు, పిల్లలు పెరిగారు, నా గోల్దా అయింది. నీ పేరు మీద పట్టా చేయించిన, రిజిస్ట్రేషన్ సంఘం పట్టా చేయించిన, 354 నంబరు 10వ తారీఖు 10వ నెల 2002కు చెప్పించిన, వరంగల్ జిల్లా ఉన్నప్పుడు చెప్పించిన. ప్రజారాజ్యం పార్టీని నమ్ముకొని ఉన్నదంతా అమ్ముకోవడంతో ఇప్పుడు పూట గడవడం గగనంగా మారిందని, బతుకు భారంగా మారిందన్నారు బాలాజీ ఆవేదన వ్యక్తం చేస్తూ. బాలాజీ దుస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇతనికి 3 కూతుళ్లున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చిరంజీవిని దీనంగా వేడుకుంటున్నాడు. పలు సందర్భాల్లో చిరంజీవిని కలిశానని, న్యాయం చేస్తానన్న చిరు ఇప్పుడు పట్టించుకోవడం లేదని, అనేక సార్లు లేఖలు కూడా రాసినా స్పందన కరువైందన్నారు. ఇప్పటికైనా చిరంజీవి స్పందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు బాలాజీ. బాలాజీ చిన్నప్పటి నుంచి గత 40 సంవత్సరాల కాంచి చిరంజీవి అని తిరుగుకుంటా స్టేట్ రౌడీ సినిమా వచ్చినప్పుడు ఆయన కన్ను పోయింది. మమ్మల్ని కూడా సినిమాలో తీసుకుపోయి చిరంజీవి సినిమా వచ్చినా మమ్మల్ని తీసుకెళ్ళాను. ఆయన తీసుకెళ్లి గారు టికెట్ ఆయన జేబు డబ్బులతో గారు మాకు టికెట్లు ఇప్పించి సినిమా చూపించేది. గతంలో కూడా వరంగల్లో పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అది ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని చాలా సార్లు తిరిగాడు. ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని కాడ రోడ్డు మీద పడి ఉన్నారు. అందులో ఒకటి మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీలో కూడా మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి కాబట్టి అందరికి చూపించుకుంటా, అందరికి తిరిగిపించుకుంటా డబ్బులు ఆయన జేబులు తోడిచ్చి, మా ఇంటి పక్క నుండి అందరు మనం ఉండాలి, చిరంజీవితో తిరగాలని చెప్పి అందరినీ తీసుకెళ్లి చాలా మంచిగా చూసుకున్నారు సార్ మమ్మల్ని కూడా. మనకి ఇవాళ రోజులో ఏం లేకుండా అయిపోయింది. అతనికి ఇవాళ రోజు ఏం లేదు. 3 ఆడపిల్లలు ఉన్నారని చిరంజీవి గారు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటాను. ప్రపంచ 42వ వికలాంగుల దినోత్సవం సందర్భంగా